రేషన్ బియ్యం అక్రమ రవాణాపై అలాగే రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అయితే కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఎటువంటి నిర్ణయం తీసుకుని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ యొక్క రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఎటువంటి నిర్ణయం తీసుకున్నారు? అక్రమ రవాణా జరగకూడదు. నేషనల్ హైవేలో ఉంది, పక్క నియోజకవర్గాల నుంచి పక్క జిల్లా నుంచి కూడా వచ్చి ఇక్కడ అడ్డగా మారుస్తున్నారు. అందువల్ల అక్రమ బియ్యం రవాణా అనేది ఆపడం కోసం అది చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, ఎక్కడైనా కానీ అక్రమ రవాణా జరుగుతుంటే జన సైనికులు వీర మహిళలు కూడా పిలిపించాం. ఎక్కడ ఏం జరిగినా సరే వాళ్ళు పట్టుకోండి, మీకు ఖచ్చితంగా గౌరవం తరపు నుంచి గౌరవం ఇవ్వడం కోసం 5,000 రూపాయలు బహుమతి ఇస్తాం. రాజనగరం నియోజకవర్గంలో ఎక్కడ కూడా అక్రమ బియ్యం రవాణా అనేది జరగకూడదు. పేదల బియ్యం పేదలకే చెందాలి అనే విధంగా మేము చెప్తాం. ఎక్కడా లేని విధంగా ఇక్కడ ఈ నిర్ణయాన్ని ఎందుకు తీసుకోవడం కూడా జరిగిందట అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి నియోజకవర్గాల నుంచి కూడా రాజనగరంలోకి ఎక్కువ వచ్చేస్తుంది రైస్. సో దానివల్ల పేదలను ఎక్కువ మిస్లీడ్ చేస్తున్నారు. మిస్లీడ్ చేసే డీలర్స్ కూడా కొంతమంది మిస్లీడ్ చేసి పట్టుకుని వాళ్ళ యొక్క ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి చెడ్డ పేరు తీసుకురావాలి, గౌరవ ఉప ముఖ్యమంత్రి చెడ్డ పేరు తీసుకురావాలి, గౌరవ ఇక్కడ స్థానిక శాసనసభ్యుడికి కూడా చెడ్డ పేరు తీసుకురావాలన్న ఉద్దేశంతోనే కొంతమంది డీలర్స్లో అదర్ పార్టీకి సంబంధించిన వాళ్ళు, ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇక్కడ అన్ని కుట్రలు చేస్తున్నారు. దాన్నంతా కూడా ఏ విధమైన కుట్ర ఇక్కడ లేకుండా ఉండడం కోసం దాన్ని భగ్నం చేసి ప్రజలకు మంచి చేయడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. అధికారులు ఉంటున్నారు, అలాగే డీలర్లు ఉంటున్నారు, అలాగే రేషన్ మిల్లర్స్ కూడా ఉంటున్నారు. వాళ్ళపై ఎటువంటి మీరు చర్యలు కూడా తీసుకోండి. ఇక మీదట ఈరోజు అందరికీ తెలియజేసాం, విజ్ఞప్తి చేసాం. ఇక మీదట ఎవరైనా సరే అక్రమ వ్యాపారం చేసినా, అక్రమ రవాణా చేసినా సరే చట్టపరంగా ఏదైతే ఉందో ఆ చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. అంటే బియ్యం తినలేకపోతున్నాం, అమ్ముకుంటుంటే మరి ఈ విధంగా అమ్ముకోనిపోవడం కూడా ఆ విధంగా బియ్యం తినలేకపోతున్నాం అనే విధంగా కొంతమంది డీలర్ల పని కట్టుకుని అదొక తప్పుడు ప్రచారం చేశారు. బ్రహ్మాండమైన బియ్యం, ప్రజలు తినే బియ్యం ఇదే బియ్యం. ఈ బియ్యాన్ని ప్రభుత్వం 40 రూపాయలకి ఖర్చు పెట్టి దాంట్లో పోట్రైట్ కూడా మనం కలిపి B12 ఐరన్ ఉండే విధంగా కూడా అందులో లిక్విడ్ అంతా కూడా మిక్స్ చేసి ప్రజలకు సరఫరా చేస్తున్నాం. ఇదే బియ్యం వీళ్ళంతా కూడా 10 రూపాయల లోపు డీలర్స్ కొనేసుకుని అది రైస్ మిల్లుకి వెళ్ళి రీపాలిష్ చేసి దాన్ని తీసుకొచ్చి ప్రజలకు మళ్ళీ 50 రూపాయలకి అమ్ముతున్నారు. తినే బియ్యం అయ్యే వాళ్ళు మిస్లీడ్ చేసి వీళ్ళ దగ్గర కొనుగోలు చేస్తున్నారు, మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ రీపాలిష్ చేసి వాళ్ళకే అమ్ముతున్నారు. ప్రజలు నష్టపోతున్నారు, ప్రభుత్వం నష్టపోతుంది. కొంతమంది అక్రమార్కుల కోసమే ఈ బియ్యం తప్పుదారి పట్టేస్తుంది అనేది నా ఉద్దేశం. 5,000 రూపాయలు మీ నిర్ణయమా, మొదటి పార్టీ నిర్ణయం మొత్తం అంతా అమలు అయ్యే అవకాశం ఉందంట? రాజనగరం నియోజకవర్గంలో అక్రమ వ్యాపారం జరగకూడదనే దానికి నా వ్యక్తిగత నిర్ణయం. ఎవరైతే ఇక్కడ అన్యాయమైన వ్యాపారం చేస్తారో వాళ్ళకు నేను బహుమతి ఇవ్వదలుచుకున్నాను తప్ప ఇది పార్టీది కాదు, అది వేరే ఉద్దేశం కాదు. అక్రమంగా వ్యాపారం జరగకూడదు అంతే. ఇది పరిస్థితి రాజానగరం నియోజకవర్గంలో. అలాగే అక్రమ రేషన్ బియ్యం అడ్డుకట్ట వేసేందుకైతే రాజానగరం నియోజకవర్గ ఎమ్మెల్యే అయితే కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు. అలాగే రాజానగరం నియోజకవర్గంలో ఎవరైనా సరే నా పేరు చెప్పి ఈ యొక్క రేషన్ బియ్యం అక్రమ రవాణాకి తెరలేపినా, అలాగే అధికారులు కావచ్చు, అలాగే ఈ యొక్క రైస్ మిల్లర్స్ కాదు, ఎవరైనా సరే రాజానగరం నియోజకవర్గంలో ఈ యొక్క పేదలకు పంపిణీ చేసేటటువంటి PDS బియ్యం పక్కదావు పడితే మాత్రం వాళ్ళపై కఠిన చర్యలు అయితే తీసుకుంటామని కూడా చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ యొక్క రేషన్ బియ్యం అక్రమ రవాణా పట్టుకున్న జనసేన నాయకులు కావచ్చు, అలాగే ఎవరైనా ప్రజలు కావచ్చు అయితే రాజానగరం ఎమ్మెల్యే అయితే బంపర్ ఆఫర్ అయితే ప్రకటించారు. ఎవరైనా ఈ యొక్క రేషన్ బియ్యం ఎక్కడైనా రేషన్ ఉన్నా సరే వాళ్ళైతే కూడా సమాచారం ఇస్తే వాళ్ళకైతే 5,000 రూపాయల నగదు బహుమతిని అయితే ఇస్తానంటూ కూడా ఆయన అయితే ప్రకటన చేశారు. అలాగే రాజానగరం నియోజకవర్గంలో మాత్రమే ఈ యొక్క రేషన్ బియ్యం జరగకూడదనే ఉద్దేశంతోనే ఈ యొక్క నిర్ణయం తీసుకున్నట్టుగా, అలాగే రాజనగరం ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో బత్తుల బలరామకృష్ణ ఈరోజు అధికారులతోనూ, సివిల్ సప్లై అధికారులతోనూ, రేషన్ డీలర్లతో కూడా సమీక్ష సమావేశం నిర్వహించి ఈ యొక్క అక్రమ రేషన్ బియ్యాన్ని అడ్డుకట్ట వేసేందుకైతే పట్టుకున్న కార్యకర్తలు కావచ్చు, అలాగే ప్రజలు కావచ్చు 5,000 రూపాయలు ఇస్తారంటూ కూడా ప్రకటించడం ప్రస్తుతం రాజానగరం నియోజకవర్గంలో సంచలనంగా మారింది. కేవలం రాజానగరం నియోజకవర్గంలో అక్రమ రేషన్ బియ్యం అడ్డుకట్ట వేసేందుకే ఈ కీలక నిర్ణయం అంటూ కూడా రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ చెప్పిన పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. దిగునున్న తాజా పరిస్థితి నలితో ప్రకాష్ RTV రాజానగరం నుంచి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, మన ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారి యొక్క ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్లో అద్భుతమైన సుపరిపాలన అందిస్తున్నాం. అందులో భాగంగా సూపర్ 6 కూడా సక్రమంగా అమలు చేశాం. గత ప్రభుత్వ హయాంలో ఆర్థిక విధ్వంసం జరిగినప్పటికీ కూడా ఈ యొక్క మంచి విజన కలిగినటువంటి నాయకులు, విజన కలిగినటువంటి వారు కాబట్టి బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల వలె మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అద్భుతమైన పాలన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా మంచి ప్రభుత్వం అనే విధంగా ఇక్కడ అందిస్తున్నాము. అన్ని రంగాల్ని కూడా అభివృద్ధి చేస్తున్నాము. అదేవిధంగా చూస్తే
రాజనగరం నియోజకవర్గంలో కూడా చాలా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ముఖ్యంగా ఈరోజు పెట్టినటువంటి సమావేశం ఏంటంటే డీలర్సు, సివిల్ సప్లై అధికారులు, మండల రెవెన్యూ అధికారులని ఒకే వేదిక మీద పెట్టి ఒక్కసారి ఇక్కడ ఈ యొక్క సివిల్ సప్లైలో ఉన్నటువంటి లోపాలు ఏమున్నాయి, అసలు అందులో ఏం సరిచేయాలనే విషయం మీద ఈరోజు ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం రాజానగరం నియోజకవర్గంలో. ముఖ్యంగా ఇక్కడ పలుమార్లు నా దృష్టికి వచ్చిన కంప్లైంట్లు ఏంటంటే ఈ రేషన్ బియ్యం ఈ పక్కదారి పట్టేస్తుందనే విషయాలు పలుమార్లు నా దృష్టికి వచ్చినాయి. దాని మీద ఈరోజు డీలర్లని, అదేవిధంగా డిప్యూటీ తహసీల్దార్ సివిల్ సప్లై వారిని, తహసీల్దారులని, 3 మండలాలకు సంబంధించినటువంటి అధికారులను కూడా కూర్చోబెట్టి వారందరికీ కూడా నా యొక్క విన్నపం ఏంటంటే రేషన్ షాప్ డీలర్స్ అందరూ కూడా పేదలకు ఇచ్చే బియ్యాన్ని సక్రమంగా సరఫరా చేయండి. వృద్ధులకు, వికలాంగులకు ఇంటికి ఏదైతే తీసుకెళ్ళి అందచేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించిందో దాని ప్రకారం చక్కగా వారికి అందచేయండి. అదేవిధంగా తూకాల్లో కొన్ని తేడాలు కనిపిస్తున్నాయి అని చెప్పి కొంతమందికి ఫిర్యాదులు వస్తున్నాయి, వాటిని సరిచేయండి. అలాగే కొంతమంది రేషన్ డీలర్స్లో కొంతమంది అక్రమాలకు పాల్పడుతున్నట్టుగా నా దృష్టికి వచ్చింది. ఆ యొక్క బెనిఫిషరీస్ దగ్గర నుంచి కూడా తక్కువ రేట్లు బియ్యం కొంటున్నారని, ఆ బియ్యం కొనేటప్పుడు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కూడా ఆ బియ్యం పట్టించేస్తున్నారు, ఎక్కడైనా ఏదైనా అక్రమ రవాణా జరిగితే దానివల్ల మేము మీకు మంచి రేటు ఇచ్చి కొనలేకపోతున్నామని చెప్పి ఈ యొక్క ప్రజలకి కూడా మిస్లీడ్ చేస్తున్నట్టుగా కూడా నా దృష్టికి వచ్చింది. అంటే ఇక్కడ అక్రమంగా రైస్ ట్రాన్స్పోర్ట్ జరుగుతుంటే జన సైనికులు ఎక్కడైనా వీర మహిళలు పట్టుకుని ఆ యొక్క సంబంధిత అధికారులకు అప్పగించడం జరుగుతుంది. దాని మూలంగా రేటుకి మేము కొనలేకపోతున్నామని చెప్పి ప్రజలు మిస్లీడ్ చేస్తున్న డీలర్స్ కొంతమంది ఉన్నారు. అలాగే కొంతమంది డీలర్స్ అయితే మేము ఇక్కడ కూటమి నాయకులకి కూడా లంచాలు ఇవ్వాలి, విజిలెన్స్కి లంచాలు ఇవ్వాలి, సివిల్ సప్లై అధికారులకు లంచాలు ఇవ్వాలి అనుకుంటా కూడా ప్రజలను మభ్యపెట్టి తక్కువ రేట్లు కొనుగోలు చేయడం జరుగుతుంది. నిజానికి ప్రభుత్వం సరఫరా చేస్తున్న బియ్యం 40 రూపాయలు కేజీ అయితే అవి పేదలందరికీ కూడా ఉచితంగా అందాలి, కడుపు నిండా అన్నం పెట్టాలని మన నందమూరి తారక రామారావు గారు అప్పుడు ప్రారంభిస్తే అది అంచులంచులుగా వెదిగి ఈరోజు బ్రహ్మాండంగా బియ్యానికి తినడానికి తిండికి లోటు లేకుండా చేసింది. ఈ కూటమి ప్రభుత్వం మరింత ప్రజలకు చేరువయ్యి గత ప్రభుత్వ హయాంలో MDU వాహనాల ద్వారా ఏదో ఒక రోజు తీసుకెళ్ళి, నెలలో ఒక రోజు తీసుకెళ్ళి ఆ వీధిలో ఒక్కసారి రేషన్ షాప్ వచ్చింది అని చెప్పి అక్కడ అందుబాటులో లేని వ్యక్తులకి ఎవరికి ఇవ్వకుండా మొత్తం తీసుకెళ్ళిపోయేవారు. వాళ్ళు ఏదో చిరుద్యోగులు కాబట్టి ఉద్యోగం చేసుకోవడానికో, కూలి పనికి వెళ్ళడమో, లేదా భవన నిర్మాణ పనులకు వెళ్ళడమో, లేదా వ్యవసాయ పనులకు వెళ్ళడం వెళితే ఆ రేషన్ నెలంతా కూడా అందేది కాదు. అలాంటి పరిస్థితుల్లో నెల పొడవునా రేషన్ షాపుల ద్వారా అందచేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని వికలాంగులకి, వృద్ధులకి ఇంటికే అందచేయాలని చెప్పి ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుని చేస్తే ఈవేళ అక్రమాలకు పాల్పడుతున్నారు. ఇక్కడ మనకి రెండో విషయం ఏంటంటే కూటమి నాయకులకి కమిషన్ ఇవ్వాలని చెప్పి కొంతమంది డీలర్స్ తప్పుడు ప్రచారం చేస్తూ ఆ యొక్క రేటును కూడా తక్కువ రేట్లు కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి నాణ్యమైన బియ్యం ఇస్తున్నాం, అందులో కోటరైట్ను కూడా మిక్స్ చేస్తున్నాం, B12 ఐరన్ కూడా మిక్స్ చేస్తున్నాం. అది క్యాన్సర్ నివారణ కూడా పనికొస్తుంది, ఐరన్ పెరుగుద్ది, అన్ని విధాలుగా కూడా మంచి బియ్యాన్ని అందచేస్తే కూడా ఈ డీలర్స్ కొంతమంది కావాలని పని కట్టుకుని కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయడం కోసం తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఆ తప్పుడు ప్రచారాలు చేసే వాళ్ళందరికీ కూడా ఈరోజు హెచ్చరించడం జరిగింది, ఇలాంటి తప్పుడు ప్రచారాలు అక్రమ రవాణా చేయొద్దని చెప్పి. అదేవిధంగా ఈ యొక్క జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, వీర మహిళలకు, జన సైనికులు మొట్టమొదటి నుండి కూడా పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధనలో మంచి సమాజ స్థాపన కోసం కష్టపడిన వారు అందరూ కూడా ఎక్కడున్నా సరే, ఏ దేశంలో ఉన్నా, ఏ మారుమూల చివరి ప్రాంతంలో ఉన్నప్పుడు కూడా ప్రతి జన సైనికుడు, వీర మహిళ, కార్యకర్త, నాయకులు అందరూ కూడా జనసేన పేరు చెప్తేనే ప్రజాసేవ, ప్రజలకు అంకితమయ్యి వాళ్ళు పనిచేస్తున్నారు. మంచి పాలన అందించడం కోసం, ప్రజాస్వామ్యం రక్షించడం కోసం ఉన్న జన సైనికులందరికీ, వీర మహిళలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఎక్కడైనా మన నియోజకవర్గంలో ఇక భారీ అక్రమ రవాణా, కనీసం టన్నుల కొలిది బియ్యం ఎక్కడైనా అక్రమ రవాణా జరిగితే పట్టించిన వారికి 5,000 రూపాయలు బహుమతిగా కూడా ఇస్తామని ఈరోజు ప్రకటించడం జరిగింది. ఎందుకంటే అక్రమంగా ఈ బియ్యం రవాణా ఎక్కడ జరగకూడదు, ప్రజలకు అందాల్సిన బియ్యం ప్రజలకు సక్రమంగా అందాలి, అక్రమాలకు తావు లేకుండా రాజానగరం నియోజకవర్గంలో పరిపాలన ఉండాలి. వాళ్ళకి ప్రోత్సాహంగా ఎక్కడ కేసు దొరికినా సంబంధిత అధికారులకు అప్పగిస్తే ఆ కేసు నిమిత్తం 5,000 రూపాయలు వాళ్ళ బహుమతిగా కూడా ఇస్తామని ప్రకటించడం జరిగింది. కేవలం
ఈ అక్రమంగా ఈ యొక్క బియ్యం అనేది పేదల బియ్యం అక్రమ రవాణా జరగకూడదు, పేదల బియ్యం అక్రమ వ్యాపారాలు జరగకూడదు, ప్రజలందరికీ కూడా ఉపయోగపడాలి అని ఈరోజు ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. ప్రజలను కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే 40 రూపాయలు ఖర్చు పెట్టి మీకోసం, మీ పిల్లల కోసం, మీ యొక్క పేదరిక నిర్మూలన కోసం, మీ అందరికీ కడుపు నింపడం కోసం ప్రభుత్వం కేజీ 40 రూపాయల బియ్యాన్ని మీకు అందజేస్తున్నాం ఉచితంగా. కానీ మీరు 5 రూపాయలకో 10 రూపాయల లోపుకో ఆ బియ్యం అమ్మేసుకుని ప్రజలకి మీరు ఇబ్బంది పడుతున్నారు. అదే బియ్యాన్ని మళ్ళీ రైస్ మిల్లుకి తీసుకెళ్ళి పాలిష్ చేసి మీకే 50 రూపాయలకు అమ్ముతున్నారు. ఈ విషయాన్ని కూడా ప్రజలందరూ కూడా గమనించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మళ్ళీ రీసైకిల్ చేసి ఆ బియ్యం వీళ్ళకే వస్తున్నాయి, తినొచ్చేళ్ళు. కానీ ఒకవేళ ఎవరైనా తినలేకపోతే అలవాట్లు ఏదైనా ఉంటే ఖచ్చితంగా అది పాలిష్ చేసుకుంటే ఒకసారి అది తినొచ్చయ్యి. కానీ నిజానికి బియ్యం తినేది మళ్ళీ ఇదే ప్రజలు. వాళ్ళు డీలర్స్ మిస్లీడ్ చేసి ఆ బియ్యాన్ని వాళ్ళే తీసుకుని మళ్ళీ ఇంకోసారి రీసైక్లింగ్ దాన్ని పాలిష్ చేసి అదే బియ్యాన్ని 50 రూపాయలకి వీళ్ళకి అమ్ముతున్నారు. 10 రూపాయలకి వీళ్ళ దగ్గర కొంటున్నారు, కానీ తిరిగి 50 రూపాయలకి వీళ్ళకి అమ్ముతున్నారు. సార్, నా నియోజకవర్గంలో అక్రమంగా పేదల బియ్యం ఇంకొకటి దోచుకోకూడదన్న ఉద్దేశంతో నేను 5,000 రూపాయలు బహుమతి పెట్టాను. అది కూడా మా జన సైనికులు వేరే మహిళలు బహుమతి ఉన్నా లేకపోయినా వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. ఒక పిలిపిస్తే వాళ్ళు రెడీ అయిపోతారు. నేనేంటంటే వాళ్ళకు ఒక గుర్తింపు, కష్టపడి అసలు ఇక్కడ అక్రమ రవాణాను అడ్డుకున్నందుకు మనం బహుమతి అనేది ఇస్తున్నాం, అంతే. అంతకుమించి థ్యాంక్ యూ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.